వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ఐకేపీ సిబ్బంది అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, తూముకుంట సొసైటీ వారు కూడా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ వనపర్తి జిల్లా విపనగండ్ల మండలం కేంద్రంలోని రైతులు మంగళవారం సుమారు 2 గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకోలో చిక్కుకున్న విపనగండ్ల తహసీల్దార్ వరలక్ష్మితో రైతులు సమస్యలు మొరపెట్టుకున్నారు. 6 కాలం కష్టపడి పండించిన పంటను విక్రయించడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని, కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని విక్రయించడానికి తరలించి 2 నెలలు కావస్తున్నా ఐకేపీ సిబ్బంది నిర్లక్ష్యంతో ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోయారు. దాదాపుగా వరి కొనుగోలు కోతలు ప్రారంభమై దాదాపు 25 రోజులు 30 రోజులు పూర్తయింది. ఇప్పటికి కూడా పూర్తిగా ధాన్యము కొనుగోలు చేయలేదు. ఒక 100%లో 5% మాత్రమే, మహా అయితే 10% మాత్రమే కొనుగోలు అయినాయి. ఇంకా దాదాపు 90% పూర్తిగా కొనుగోలు చేయట్లేదు. కొనుగోలు చేయడానికి నిర్లక్ష్యం ఏంటో మా ప్రభుత్వానికి ఇంతవరకు ఏం సమాధానం చెప్పట్లేదు. పెద్ద మొత్తంలో రైతులు ధర్నాలు చేసినా, ఎక్కడ చేసినా కూడా ఎలాంటి కొనుగోలు ప్రారంభం పూర్తి కావడం లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి విన్నవించడం ఏంటంటే, వర్షాలు పడితే రైతులు చాలా పెద్ద మొత్తంలో దాన్ని నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే కొనుగోలు ప్రారంభించి ఉన్న ధాన్యాన్ని కూడా తొందరగా రైస్ మిల్ల దగ్గర సమస్యలు పరిష్కరించుకొని మాకు రైతులు విపనగండ్లలో రైతులు దాదాపుగా రెండు నెలల నుండి వరి పంట కోసి ఆరబోసుకొని బొడ్డలు కోసినారు. ఇంతవరకు దాదాపుగా 100%లో 5% మాత్రమే ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసి అంత 10 లారీలు కూడా ఒడ్లు ఖరీదు చేయలేదు. వాళ్ళ నిర్లక్ష్యమో ఎవరి నిర్లక్ష్యమో ఇంతకు తాలు పేరు మీద లారీలు రావడం లేదు, అది ఇది అని కుంటిసాగు చెప్పుకుంటూ రైతులను చాలా నట్టేయడం ఉంచుతున్నారు. తాలు అని రైతు ఐకేపీ సెంటర్ వాళ్ళని అడిగితే, బుక్ కీపర్ని వాళ్ళని అడిగితే మాకు లారీలు వస్తలేవు, తాలు ఉన్నాయి, అవి ఇవి ఉన్నాయి, దింపుకుంటలేరు అని మమ్మల్ని రైతులను పూర్తిగా ఇబ్బంది పెడుతున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఐకేపీ సెంటర్తో పాటు సొసైటీ సెంటర్ ఇంతవరకు ఉండే గత 2 పంటల నుండి సొసైటీ సెంటర్ను బంద్ చేసినారు. ఆ సొసైటీ సెంటరు ఐకేపీ సెంటర్ ఉంటేనే ఈ ప్రాంతంలో పండించిన వరి ధాన్యం పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి ధాన్యం చాలా ఉన్నది. ఐకేపీ సెంటరు సొసైటీ సెంటర్లు తొందరగా ఓపెన్ చేసి రైతులకు ఇబ్బంది పెట్టకుండా ఖరీదు చేస్తే బాగుంటుంది. అకాల వర్షాల వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. రైతులు పండించిన పంటను ఎమ్మడే ఖరీదు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.